ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమైన ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజన వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేపడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. కాబట్టి బాబాగారే మీ సమస్యలు తీరడానికి ఒక మంచి మార్గం చూపించారు అని నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలకైతే వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీకు తెలియకుండా ఒక వ్యక్తి నిన్ను చాలా గాఢంగా ప్రేమిస్తున్నారు. వారి పేరు తెలిస్తే నువ్వు చాలా ఆశ్చర్యపడతావు, ఆనందపడతావు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా నిన్ను దొంగచాటుగా చూస్తున్నారు, నక్కి నక్కి చూస్తున్నారు, చాటుగా చూస్తున్నారు. ప్రతి క్షణము కూడా నువ్వు ఏం చేస్తున్నావు, ఎటు వెళుతున్నావు, ప్రతి క్షణం వారు తెలుసుకుంటున్నారు. అనుక్షణం నీ నీడలా తిరుగుతున్నారు. కానీ నువ్వు ఎప్పుడూ కూడా వారిని గమనించలేదు. ఈరోజు కనుక నువ్వు వారు ఎవరు అని తెలుసుకుంటే నిజంగా నువ్వు చాలా ఆశ్చర్యపోతావు. అలాంటి ఒక సన్నివేశం గురించి ఈరోజు నీకు చెప్పబోతున్నాను. అయితే తల్లి, ఈరోజు నువ్వు ఆ వ్యక్తి గురించి తప్పకుండా తెలుసుకుని తీరవలసిందే. ఆ వ్యక్తి వల్ల నీకు లాభం జరగబోతుందా, నష్టం జరగబోతుందా, అసలు ఆ వ్యక్తి ఎవరు, ఏంటి అనేది నువ్వు తెలుసుకోకపోతే నువ్వైతే చాలా బాధపడతావమ్మా. ఎందుకంటే ఆ వ్యక్తి నీ వెనక తిరుగుతున్నట్లు నీకు తెలియదు, నిన్ను చూస్తున్నట్లు నీకు తెలియదు, నిన్ను గమనిస్తున్నారు అని నీకు తెలియదు, వారి కన్ను నీ మీద ఉంది అని నీకు తెలియదు. అడుగడుగునా కూడా వారు నిన్ను ఎంటాడుతున్నారు. కైనా నీతో చెప్పాలి, నీకు తెలియచేయాలి అని వచ్చానమ్మా. ఒక్కసారి నీ బాబా తండ్రి చెప్పేది వినమ్మా. లేకపోతే కుమిలిపోతావు, ఏడుస్తావు, పశ్చాత్తాపడతావు, కన్నీళ్లు పెట్టుకుంటావు అంటూ మన బాబాగారు మనందరి కోసం ఏదో తెలియని సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఎందుకు ఇలా చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చివరి వరకు చూశారు అంటే వీడియో అనేది మీకు పూర్తిగా అర్థమవుతుందండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈ రోజైతే నువ్వు చాలా తెలుసుకోవలసిన సందేశం అమ్మా ఇది. అసలు నీ వెనుక ఏం జరుగుతుంది, ఎవరు నిన్ను గమనిస్తున్నారు, ఎవరు నిన్ను చూస్తున్నారు. ఎప్పుడైనా కలలోనైనా సరే ఆలోచన వచ్చిందా, నీ ఊహలోనైనా సరే మెదిలిందా, నీ మనసు నీకు చెప్పిందా? ఎవరో నిన్ను గమనిస్తున్నారు, ఎవరో నిన్ను చూస్తున్నారు. అనుక్షణం నీ గురించే ఆలోచిస్తున్నారు, ఎంతో తపన పడుతున్నారు. నిద్రాహారాలు మానేస్తున్నారు, రాత్రులు నీ గురించే తపన పడుతున్నారు. వారు పని పాట మానేసి ప్రతి క్షణము కూడా నీ గురించే ఆలోచిస్తున్నారు అంటూ ఎప్పుడైనా నీ మనసు నీకు చెప్పిందా, నిన్ను హెచ్చరించిందా? లేదు కదా. నీకు మచ్చుకైనా సరే ఈ విషయం నీకు తెలియలేదు కదా. అసలు ఇలా జరుగుతుందన్న ఆనవాలు కూడా నీ కంట పడలేదు కదమ్మా. అయితే ఈరోజు చెబుతాను వినమ్మా, జాగ్రత్తగా విను. నిజంగా ఈరోజు ఈ వీడియో నువ్వు చూస్తున్నట్లయితే, నీ ముందుకు వచ్చినట్లయితే నీ బాబా తండ్రి నీతో ఉన్నారు అని అర్థం. బాబా నీతో ఏదో చెప్పబోతున్నారు అని అర్థం. నువ్వు అర్థం చేసుకో అమ్మా. ఒకరైతే ఉన్నారు తల్లి, నీ మీద ఎంతో ప్రేమ చూపించేవారు. నీ పేరు అనేది వారిలో ఒక మంత్రంలా జ్వలిస్తుంది. ఈరోజు నీకు ఆ సత్యాన్ని చెప్పటానికి వచ్చాను. నీ ఆత్మను కదిలించేది. నువ్వైతే ఊహించలేదమ్మా, ఒక మనిషి నీ గురించి ఎంతగా కాలిపోతున్నారు, ఎంతగానో ఏడుస్తున్నారు, ఎంతగానో పరితపిస్తున్నారు, ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చూడు తల్లి, వారి ప్రతి హృదయ స్పందనలో నువ్వు నివసిస్తున్నావు. వారి ప్రతి రాత్రి కూడా నీ పేరుతోనే మొదలవుతుంది, నీ పేరుతోనే ముగుస్తుంది. వారి మొత్తం భయం 2 భావాలపై ఆధారపడి ఉంది.
నిన్ను కోల్పోయే భయం ఒకటి, నిన్ను పొందాలి అనే భయం ఒకటి. మరి నేను ఆ రహస్యాన్ని బయట పెట్టడానికైతే వచ్చానమ్మా. మరి వింటావా తల్లి? సిద్ధంగా ఉన్నావా? కాసేపు నీ పనులన్నీ కూడా పక్కన పెట్టు. కాసేపు నీ మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు అన్నీ కూడా పక్కన పెట్టు. నీ బాబా తండ్రికి మాత్రమే నీ చెవులని అప్పగించు. ఒక అద్భుతాన్ని చెప్పబోతున్నాను. అది నీ భవిష్యత్తుని, దిశను మార్చేది. ఏ పేరైతే నిన్ను జన్మల నుంచి ప్రేమించిందో ఆ సత్యం ఇంకా దాచలేనమ్మా. వారెవరో అపరిచితులు కాదు, నీ స్వప్నం కాదు, నీ కల్పన కాదు. వారు నీ స్వప్నంలో రోజూ చూసేవారే, కానీ వారి ప్రేమ లోతుని నువ్వు గమనించలేదు. నేడు నేను ఆ ప్రేమ లోతు చెప్పటానికి కాదు, ఆ ఆత్మతోటి పరిచయం చేయడానికి వచ్చాను తల్లి. వారి ప్రేమ నీ రక్తనాళాల సహచరి, నీ ఆత్మలో దాచిన అర్ధభాగం. శ్రద్ధగా విను, ఎందుకంటే ఈ క్షణం సాధారణమైనది కాదు. నీ సాయి తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ఆ సత్యం వైపుకి తీసుకువెళతాను. అది నిన్ను లోతుగా కదిలించేది. నా ప్రియమైన బిడ్డ, నేడు నేను నీకు ఒక సత్యాన్ని చెప్పటానికి వచ్చానమ్మా. అది నీ ఆత్మను కంపించేది, మరి నువ్వు ఊహించలేదు. నీ జీవితంలో ఏ శక్తి నిన్ను, నీ హృదయాన్ని ఎంతగానో ప్రేమిస్తుందో ప్రతి రాత్రి నీ గురించే ఆలోచిస్తూ బాధతో నిద్రపోతున్నారు. వారు నీ ప్రతి శ్వాసని కూడా గమనిస్తున్నారు, ప్రతి హృదయ స్పందనని కూడా గమనిస్తున్నారు. ఎక్కడ నిన్ను కోల్పోతానన్న భయంతోటి వణికిపోతున్నారు. వారికి నువ్వు అపరిచితుడిగా ఉన్నావు, కొత్త వ్యక్తిగా ఉన్నావు, వింతగా ఉంది అని నువ్వు భావిస్తున్నావు కదా. ఈ ప్రపంచంలో నన్ను ఎవరూ అర్థం చేసుకోరు అని. కానీ వారు మాత్రం నిన్ను నీకంటే ఎక్కువగా చదువుతున్నారు. నువ్వు తరచుగా అనుకుంటూ ఉంటావు, నా మీద ఎవరూ ప్రేమ చూపించేవారు లేరు, ఎవరూ నన్ను అర్థం చేసుకునేవారు లేరు. కానీ నేను చెబుతున్నాను కదా తల్లి, నిన్ను బాగా అర్థం చేసుకునేవారు, నిన్ను ప్రేమించేవారు ఒకరైతే ఉన్నారు తల్లి. నువ్వు ఒంటరిగా ఉన్నావు అని బాధపడవద్దమ్మా. నీకంటూ మంచి సమయం అయితే ఇప్పుడు వచ్చింది తల్లి. నీకంటూ నీ భవిష్యత్తు బంగారంలా మారే సమయం వచ్చేసిందమ్మా. వారినైతే నువ్వు గుర్తించలేకపోయావు. ఒకవేళ గుర్తించినా వారి ప్రేమని స్వీకరించలేకపోయావు. ఇప్పటికే నువ్వు ఆలోచిస్తున్నావు, వారు ఎవరు, ఇంతలా నన్ను ప్రేమించేది ఎవరు, రాత్రులు నిద్రపోకుండా నా గురించి ఆలోచించేది ఎవరు అని అనుకుంటున్నావు కదమ్మా. అంతా చెబుతాను విను తల్లి. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. నిన్ను ఇష్టపడేవారు, ప్రేమించేవారు ఉన్నారు. వారి ప్రతి హృదయ స్పందనలో నువ్వు ఉన్నావు. వారి పేరైతే నేను ఇంకా చెప్పను తల్లి, ఎందుకంటే నీ భాగ్యంలో నువ్వే తెలుసుకోవాలి. వారైతే నీకు చాలా దగ్గరగా ఉన్నారు, దగ్గరగా కూడా చూశావు. వారిని చూసి అనుభూతి చెందావు, అయినా కూడా నువ్వు వారిని అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఏ పేరైతే నిన్ను జన్మల నుంచి పట్టుకుందో ఆ పేరే నీ భవిష్యత్తు రాయబోతుంది. అదే ఏ పేరైతే నీ ఆత్మ అనుభూతి చెందిందో అదే నీ స్వచ్ఛమైన ప్రేమ. నేను నీతో చెప్పబోయేది కేవలం వినడానికి మాత్రమే కాదు, అనుభూతి చెందటానికి. నీ కళ్ళతోటి ఏ ప్రపంచాన్నైతే చూస్తున్నావో ఇక నుంచి ఆ ప్రపంచం నీ ఆత్మకి కనిపిస్తుంది. నువ్వు నీ జీవితంలో ఎన్నోసార్లు ఇలా అనుకున్నావు తల్లి. అంతా ఉన్నా కూడా, ఎంతో అసంపూర్ణంగా, నవ్వుల మధ్యలో ఉన్నా కూడా ఒక ఖాళీ, గుంపులో ఉన్నా కూడా ఒక అసంపూర్ణం, విజయాల మధ్యలో ఉన్నా కూడా ఒక అగాధ బాధ. నీ మనసులో అంతా కూడా బాగానే ఉన్నా కూడా నీ లోపల బద్దలవుతుంది. ఎందుకు అని నువ్వు భావించి ఉంటావు. బహుశా ఇది నా బలహీనతేమో, బహుశా నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాను అని అనుకుంటావు. కాదు తల్లి, ఇది నీ బలహీనత కాదు. అది ఒక పిలుపు, ప్రేమ పిలుపు. అది నిన్ను లోపల నుంచి గుర్తిస్తుంది. కానీ ఇప్పటి వరకు నువ్వు దాన్ని గుర్తించలేకపోయావు. నీ ఆత్మ ఎన్నోసార్లు ఆ ప్రేమను గుర్తించింది. అందుకే కారణం లేకుండా నీ మనసు ఒకే ఒక్క వ్యక్తి వైపు ఆకర్షితమవుతూ ఉంటుంది. అందుకే అనేకసార్లు నీకు వారి ఉనికి నీకు శాంతిని ఇస్తుంది. ఎందుకంటే తల్లి, ఆత్మలు ఒకదానికి ఒకటి గుర్తు పెట్టుకుంటాయి. ఇక్కడ ప్రేమ శబ్దం చేసి రాదమ్మా, అది స్వచ్ఛమైన ప్రేమ. ఎప్పుడూ కూడా ప్రేమ నిశ్శబ్దంగా ఉంటుంది, వేచి ఉంటుంది, చూస్తుంది.
ఎందుకంటే నువ్వు సిద్ధమైన క్షణంలో ఒక చూపు చాలు అని దానికి తెలుసు. మరి ఆ ప్రేమ నీ జీవితంలో ఉంది. నువ్వు ఎప్పుడైనా గమనించే ఉంటావు, నీ మనసు బదలవుతున్న సమయంలో వారు ఏదో ఒక రూపంలో నీ ముందు ఉండే ఉంటారు. ఒక్కొక్కసారి కారణం లేకుండా ఆందోళన, అనవసరమైన ఉనికి. నువ్వు దీనిని సాధారణంగా భావించావు, కానీ ఇది సాధారణం కాదు. వారి ఆత్మలో ఉన్న వేదన. ఎందుకంటే నువ్వు బాధలో ఉన్నప్పుడు వారి ఆత్మ కంపించిపోతుంది. వారు పైకి ఏమీ మాట్లాడకపోయినా సరే లోపల కుమిలిపోతూ ఉంటారు. నీకు అనిపించి ఉంటుంది, వారు చాలా బలవంతులు, శాంతవంతులు, చాలా సాధారణమైన వ్యక్తి అని నువ్వు అనుకుంటావు. కానీ నీకు తెలియదు, వారు ఒంటరిగా ఉన్నప్పుడు నీ పేరుని ఎలా పునరావృతం చేస్తూ ఉంటారు, ఎలా ప్రశ్నలతోటి పోరాడుతూ ఉంటారు. ఎప్పటికైనా మీ ప్రేమ లభిస్తుందా లేదా? మొత్తం జీవితం దూరంగా ఉండాలా, దూరంగా ఉండే ప్రేమించాలా అని నీ గురించి అనుకుంటూ ఉంటారు. అలాగే ప్రతిక్షణం నీ సంతోషాన్ని కోరుకుంటూ ఉంటారు. ఈ ప్రేమ ఏ స్వార్థంతో కూడింది కాదు, ఎటువంటి ఒప్పందంతో కూడింది కాదు. నిస్వార్థమైన ప్రేమ. అందుకే నీ చుట్టూ తిరుగుతూ ఉందమ్మా. నిశ్శబ్దానికి ఈ ప్రేమ చనిపోదు. ఎందుకంటే ఈ ప్రేమ శరీరానికి కాదు, ఆత్మకు సంబంధించింది. ఇప్పుడు నేను నీకు ఒక విషయం చెబుతానమ్మా. ఏ వ్యక్తి వైపు నీ మనసు మళ్ళీ మళ్ళీ తిరుగుతుందో వారిలో కూడా అదే సంఘర్షణ నడుస్తుంది. వారు కూడా తనని తాను అడుగుతారు. మొత్తం ప్రపంచంలో ఉండి కూడా తన హృదయంలో నీ పేరు మాత్రమే ఉంటుంది దేనికి? వేరే ఆలోచనలు ఉండటం లేదు అని వారు అనుకుంటారు. నీకు తెలియకుండానే అనేకసార్లు నీ కళ్ళతోటి వారిని తృప్తి చెందినట్లు అనుభూతి చెందుతావు తల్లి. నువ్వు మొదటిసారిగా చూసినట్లుగా నీకు అనిపించదు తల్లి, ఎన్నోసార్లుగా చూసినట్లు నీకు అనిపిస్తుంది. నువ్వైతే తల్లి ఏమాత్రమో కూడా భయపడవద్దు, బాధపడవద్దు. మీ బాబా అయితే నీకు అండగా ఉన్నారమ్మా. నీకు ఎవరి ప్రేమ అయితే నీ వద్దకి రావాలో వారి ప్రేమ తప్పకుండా నీకు అందుతుంది. అంతకన్నా ముందు నువ్వు ఇది అర్థం చేసుకోవాలి. ప్రేమ అంటే కేవలం పొందటం కాదు, ప్రేమ యొక్క అర్థం గుర్తించటం. నువ్వు ఇప్పటి వరకు బహుశా ప్రేమని మాటల్లోనే వెతికావు, లేకపోతే ఒక వాగ్దానంలోనే వెతికావు. ఈ ప్రేమ అన్నిటికీ కూడా అతీతం. ఈ ప్రేమ నీ కోసం నిలబడి ఉంది. నువ్వు చూడనప్పుడు కూడా నీ కోసం రక్షణగా ఉంది. నీకు తెలియకుండానే వారు నిన్ను రక్షిస్తున్నారు. అయితే ఇప్పుడు సమయం వచ్చింది. ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ప్రేమ ఇకపై నిశ్శబ్దంగా ఉండలేదు. ఎందుకంటే నీ బాబా తండ్రి సంకేతాలు ఇవ్వటం మొదలుపెట్టాడు. పరిస్థితులు మారుతాయి, మాటలు మారుతాయి, చూపులు ఆగుతాయి. మరి నువ్వు అనుభూతి చెందుతావు. ఇప్పటి వరకు నువ్వు గమనించకుండా వదిలేసినవి అవే నీ జీవితానికి అతి సత్యమైన ఆధారం. ఇక్కడ నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి, ఏ ప్రేమ అయితే వేచి ఉండటానికి ఉంటుందో అదే ప్రేమ సామర్థ్యం గలది అని నువ్వు తెలుసుకోవాలి. ఆ ప్రేమ నీకు చాలా దగ్గరగా ఉంది, నీ విశ్వాసానికి చాలా దగ్గరగా ఉంది. మరి ఈ సత్యం నుండి నువ్వు పారిపోకు, దానిని అణిచివేయకు. అణిచివేయటానికి కూడా నువ్వు ప్రయత్నం చేయవద్దు తల్లి. నువ్వు పొందే అనుభూతి నువ్వు ఏం చేయాలో నీకు స్వయంగా చెబుతుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలుసా తల్లి? నిన్ను ప్రతిక్షణం ప్రేమిస్తూ అడుగడుగునా కాపాడుతూ నీ నీడలా, నీ చుట్టే, నీ శ్వాసలా, నీ ఊపిరిలా, నీతో నీలా కలిసిపోయిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా? గుర్తుపట్టావా తల్లి? గుర్తు వచ్చిందా ఆ వ్యక్తి ఎవరు అని? నీ మీద ఇంత ప్రేమ చూపించేవారు ఈ ప్రపంచంలో ఎవరుంటారు? నీ మీద ఇంత విశ్వాసం చూపించేవారు ఎవరుంటారు? ఇంతలా కనికరం చూపించేవారు ఎవరుంటారు? నీ పేరుని నామజపంలా జపించేవారు ఎవరుంటారు? నీ కష్టాన్ని తన కష్టంగా భావించేవారు ఇంకెవరుంటారు? నీ బాబా తండ్రే తల్లి. అనుక్షణము కూడా నువ్వు అనుకుంటూ ఉంటావు కదా, నేను ఒంటరిగా ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, నన్ను ఆదుకునేవారు ఎవరూ లేరు, నాకు ఎవరి ఓదార్పు లేదు అని, ఎవరి అండా లేదు అని ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటావు కదమ్మా. నీకు తెలుసా తల్లి, నీకు తెలుసా తల్లి, నీకంటే కూడా నీ బాబా తండ్రి నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు అని, నీ గురించి నీకంటే ఎక్కువగా నీ బాబా తండ్రి ప్రేమిస్తున్నాడు అని. నువ్వు కొంచెం కష్టపడితే నేను ఎక్కువగా కష్టపడతాను అని నీకు తెలుసా? నీ బాబా తండ్రినే తల్లి
నీ వెంటే తిరుగుతున్నాను, నీ నీడలా ఉన్నాను, నీకు తోడుగా ఉన్నాను, నీ కన్న తండ్రిలా అనుక్షణం నీ పక్కనే ఉన్నానమ్మా. చూడు బిడ్డ, నీ వద్దకి ఎటువంటి కష్టం రాకుండా నిన్ను కాపాడుకుంటూ ఉంటున్నాను. నిన్ను అంతలా ప్రేమించే వ్యక్తి కేవలం నీ బాబా తండ్రే తల్లి. నేనేనమ్మా. నా ఆశీస్సులు ఎప్పుడూ కూడా అనుక్షణం నీపై ఉన్నాయి. నీకు ఎవరూ లేరు అని బాధపడవద్దు, ఒంటరి దాన్ని అని బాధపడవద్దు. నీకు నేను ఉన్నాను, నీ బాబా తండ్రిని ఉన్నాను. నీ చెయ్యి ఎప్పటికీ కూడా వదలనమ్మా. నీకు ఏ సమయంలో ఏం కావాలో ఆ సమయంలో ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వచ్చి నిన్ను కాపాడుకుంటాను. అది తండ్రిగా నా బాధ్యత అని అయితే మన బాబా గారు ఈరోజు చాలా అంటే చాలా గూఢార్థం ఉన్న సందేశం అయితే మనందరికీ అందించారండి. మరి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.